పాత వైకాపా నాయకులకి నిన్నటిదాకా ఎమ్మెల్యే ఉన్న ఆయనకి కొత్తగా ఇప్పుడు ఉన్న ఆయనకి ఒకటే ఫ్యాషన్ ఏంటంటే దుర్బండారు ఏంటంటే విమర్శించడం. నేను అడిగేది ఏంటంటే ప్రజలు మీకు ఓట్లు వేశారు, 5 ఏళ్ళు పాలించమని రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చారు, ఇక్కడ అధికారాన్ని ఇచ్చారు. 5 ఏళ్లలో ఏం చేశారు అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. దానికి ఒక్క సమాధానం కూడా లేదు వాళ్ళు. నేను ముఖ్యంగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయినప్పుడు రెవెన్యూ లోటు ఉంది, విద్యుత్ లోటు ఉంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలు కానీ ప్రాజెక్టులు కానీ తీసుకొచ్చి ఒక్క పైసా అంటే ఒక్క పైసా భారం ఇలా ప్రజల మీద. 5 ఏళ్లలో కరెంటు కోతలు అంటే తెలియదు, ఒక్క పైసా భారం అయ్యకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళని వేధించారో మనం చూసాం. పీపీఎల్ రద్దని చేస్తే విదేశాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా కేంద్రానికి లేఖ రాసినాయి, అయ్యా మా దేశం వాళ్ళు 1,000 కోట్లు పెట్టుబడులు పెట్టారు, వాళ్ళని ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది అని చెప్పి రాయటం జరిగింది. పీపీఎల్ రద్దు పేరుతో వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది. అది ఒక ప్రైవేట్ దందా చేశారు. అలాగే రైతులకి స్మార్ట్ మీటర్లకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. కానీ బయట రాష్ట్రాల కంటే అత్యధిక ధరకి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం కోసం బయట రాష్ట్రాల్లో 15,000 16,000 రూపాయలు ఉంటాయి, ఇక్కడ 30,000 రూపాయలు స్మార్ట్ మీటర్ల కోసం ఇచ్చి 1,000 కోట్లు దోపిడీ చేస్తే తెలుగుదేశం పార్టీ మేము సిద్ధాంతపరంగా దాన్ని వ్యతిరేకించాము. దోపిడీని వ్యతిరేకించాం, రైతులకి స్మార్ట్ మీటర్లు అనేది కరెక్ట్ కాదని చెప్పి వ్యతిరేకించాం. అయినా కూడా దోపిడీ ఆపల. అదేవిధంగా విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన భారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేయటం జరిగింది. 1 కాదు 2 కాదు 7 సార్లు ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు పెంచారు. స్లాబులు మార్చడం కానీ, విద్యుత్ ఛార్జీలు రకరకాల పేర్ల మీద ఎప్పుడెప్పుడయ్యో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన అదనపు విద్యుత్ సంబంధించిన డబ్బులు కూడా సర్ఛార్జీల పేరు మీద 1,000 కోట్లు చేయడం జరిగింది. అలాగే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, బాధుడే అని చెప్పాడు ఆయన. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతమైన భారం ప్రజల మీద వేశాడు. నేను వస్తే తగ్గిస్తానని చెప్పాడు. వచ్చిన తర్వాత విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి 1,000 కోట్ల దోపిడీ ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం మిగులు విద్యుత్ ఆయనకు అప్పచెప్తే ఆయన దాన్ని ఇవాళ విద్యుత్ అంటే మనకు తెలిసి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అడ్డగోలుగా మనకు కావాల్సిన సామర్థ్యాన్ని పెంచకుండా మన పక్కనే ఉంది VTPS, ఆ VTPSని మూతపడేటట్టు చేసి కావాలని ఎక్కడెక్కడో గుజరాత్ నుంచి అదానీ నుంచి అత్యధిక ధరకి కొంటే భారం పడుతుందని చెప్పి ప్రతిపక్షాలుగా అసెంబ్లీలో మాట్లాడినా కూడా పెద్ద కంపెనీలు అదానీ లాంటి వాళ్ళకి దోచిపెడతాం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద భారం తగ్గించే విధంగా లేకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఇవాళ ఒక్కసారి మన నియోజకవర్గం చూస్తే, ఎందుకంటే నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏమని, మేమేదో అద్భుతాలు చేస్తున్నామని చెప్పి. ఆయన సంక్షేమం పేరుతో నేను వేస్తున్నానని చెబుతున్నాడు. ఆయన వేసేది రూపాయి, ప్రజల నుంచి కొట్టేసేది 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డి. ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు,
ఛార్జీల బాధుడు మట్టుకు విపరీతంగా ఉంది. మీరు ఏదైనా తీసుకోండి, కరెంటు తీసుకోండి, పెట్రోల్ డీజిల్ తీసుకోండి, ఏదైనా సరే విపరీతమైన భారం ప్రజల మీద వేయటం జరిగింది. మేమనేది ఒకటే, రాష్ట్రం విడిపోయిన తర్వాత విద్యుత్ లోటు ఉన్నా కూడా 2014-19 మధ్య ₹1 మేము పెంచంది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటికి 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు ఆయన. అలాగే గతంలో కూడా విద్యుత్ వినియోగానికి ప్రభుత్వ పథకాలకు సంబంధం ఉండేది కాదు. ఇవాళ ఏంటి, ఎవరన్నా 300 యూనిట్లు కనుక దాటితే పెన్షన్ కట్టు, రేషన్ కట్టు, అన్నీ కట్టే. ఏదైనా పేదల కుటుంబాలు ఉంటాయి, ఒకే ఇంట్లో 4-5 అన్నదమ్ములు ఉంటారు, 4-5 పోర్షన్లు ఉంటాయి. ఇలా ఈ విధంగా మన దగ్గరే అదనపు విద్యుత్తు వాడారని చెప్పి మన నియోజకవర్గంలోనే నాకు తెలిసి 7,000 పెన్షన్లు తీస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఏంటయ్యా వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి జరిగిన మేలు ఏంటంటే, మొదటి అంశంగా మేము చెప్తా ఉన్నాం, 33 కోట్ల రూపాయల పేద ప్రజల మీద వేసిన విద్యుత్ ఛార్జీల భారం. మిగతా అన్నీ కూడా ఏ రంగంలో ఎంత భారం నియోజకవర్గంలో ప్రజల మీద పడింది అనేది మేము ప్రజల ముందు ఉంచుతాం. చర్చించమనండి, వైకాపా నాయకులు చెప్తారా? కూర్చొని మేము వేయలేదని చెప్తారా? మీకు అధికారాన్ని ఇస్తే ఒక విద్యుత్ దానిలోనే 33 కోట్ల రూపాయల భారం వేశారు. మేము మొన్నే ప్రజా ఛార్జ్ షీట్ అని ప్రజల ముందు ఉంచాం. ఏది దోపిడీ మీద ఉంచాం. ఇది ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఈ నియోజకవర్గంలో పడిన భారం ఇది. కాబట్టి ప్రతి అంశం మీద మేము ప్రజల ముందు ఉంచుతాం. అల్టిమేట్గా నిర్ణయించాల్సింది ప్రజలే, సఫరర్స్ కూడా ప్రజలే, మా స్టార్ కాంపెయినర్లు కూడా సఫరర్లైన ప్రజలే. ఏ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారం పడింది అనేదాన్ని ఎప్పుడూ లేని విధంగా కరెంటుకి ప్రభుత్వ పథకాలకి సంబంధం లేదు. అటువంటిది ఇవాళ కరెంటుకి ప్రభుత్వ పథకాలకి సంబంధాన్ని ఏర్పాటు చేసి 300 యూనిట్లు పైగా కాలిస్తే ప్రభుత్వ పథకాలు కట్ అంటూ వేల మంది పేదవాళ్ళకి రేషన్ కార్డులు పథకాలు ఆపేశారు. మీకు నైతిక బాధ్యత లేదా? ఎన్నికల ముందు చెప్పారా మీరు? ఏది 300 యూనిట్ల కంటే కాలిస్తే మేము పథకాలు తీసేస్తామని చెప్పారా? కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటే, చాలా కాలం ముందుంది, ఓటికుండలంట ఎగిసి పడతాయా ఉంటాయంట. కాబట్టి నేను తర్వాత చాలా విషయాలు నేను ఏదో మాట్లాడాడు కాలం చాలా ముందు చాలా సందర్భాలు వస్తాయి, మాట్లాడుకున్నాం. ఏంటి, ఎలా, ఎందుకు, ఎవరేంటి ఇవన్నీ చర్చించడానికో మాట్లాడటానికో నేను ఎప్పుడు సిద్ధమే. సమయం వచ్చినప్పుడు ఏంటి అనేది మేము ప్రజల ముందు ఉంచుతాం. కాకపోతే ఏంటంటే అదేదో చెప్తారే, సామెత ఉంది, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లాగా పాత ఆయన వారసత్వాన్ని కొత్త ఆయన తీసుకున్నట్టున్నాడు. మనిషి మారారు కానీ మాటలు మారలా, వైఖరి మారలా. సో ఆయనకి ఎలా సమాధానం చెప్పాము, ఈయనకి కూడా అలానే సమాధానం చెప్తాము. అంత తొందరపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మేము అడిగే దానికి స్పష్టమైన సమాధానం చెప్పాలి. మీకు అధికారాన్ని ఇస్తే ఈ నియోజకవర్గంలో 33 కోట్ల రూపాయల అదనపు భారం ఎలక్ట్రికల్ ఛార్జెస్ ద్వారా పేద ప్రజల మీద వేసిన మీకు ఓటు అడిగే నైతిక అర్హత లేదు. ఎప్పుడూ లేని విధంగా కరెంటు వినియోగానికి ప్రభుత్వ పథకాలకి గతంలో సంబంధం లేదు. ఇవాళ కరెంటు వినియోగం ఎక్కువ చేశారని చెప్పి ఎంతోమంది పేద కుటుంబాల యొక్క
రేషన్ కార్డులు తీసేశారు, పెన్షన్లు తీసేశారు, వచ్చే బెనిఫిట్స్ అన్నీ తీసేశారు, అమ్మఒడి తీసేశారు, అన్నీ తీశారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు నిన్న మొన్న నాకు సెలపాళ్ళు రైతులు చెప్తా ఉన్నారు. ఇవాళ కొత్తగా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల ముందు డబ్బులు సొమ్ము చేసుకోవడానికి రైతుకు మీటర్లుగా పెట్టామని వస్తే ఎంత వద్దని అడ్డం పడినా కూడా బెదిరించి మీటర్లు బిగిస్తున్నారు. ఇది రైతుల మీద ప్రేమతో కాదు, దోపిడీ కోసం ఈ మీటర్లు అన్నీ కూడా. కాబట్టి వైకాపా నాయకుల్ని ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన భారాన్ని పేద ప్రజల మీద వేశారు. పేదలు భరించలేనంతగా విద్యుత్ ఛార్జీల భారం పేద ప్రజల మీద వేయడం జరిగింది. నాకు ఒక ఆయన వేజన్ల గ్రామంలో చెప్పాడు, ఎస్సీ కాలనీలో తిరుగుతుంటే ఆయనకి మొదట ఛార్జీ ఒక 500 వచ్చిందంట. ఇల్లు అడిగాడంట, అయ్యా నా కరెంటు 200 కంటే తక్కువ ఉంది, ఎస్సీని నాకు బెనిఫిట్ ఉంటుంది కదా, ఇదేదో పొరపాటున వచ్చింది, నువ్వు ఒకసారి కట్టమన్నాడంట. ఒకసారి 500 కదా అని కట్టాడంట. రెండోసారి 1200 వచ్చిందంట. ఏంట్రా బాబు అంటే నువ్వు కట్టాల్సిందే అన్నారండి, లేకపోతే నీకు కరెంట్ కట్ చేస్తాం. ఇవాళ సామాన్యుడు కరెంటు లేకుండా బతికే పరిస్థితి లేదు. ఎవరైనా సరే ఆధునిక సమాజంలో కరెంట్ అనేది ప్రతి ఇంట్లో వినియోగించే వస్తువు. అటువంటిది బిల్లులు కట్టలేదనే పేరుతో కట్ చేస్తామంటే ఏం చేస్తారు? దళితులైనా పేదాడైనా కట్టక తప్పదు కాబట్టి కడతారు. ఆ విధంగా ఎప్పుడు కూడా 100 వచ్చేది 200 అయింది, 200 అయ్యేది 500 అయింది, 500 అయ్యేది 1000 దాటింది. ఈ ఛార్జీల మోతతో ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఈ ఛార్జీల భారం తగ్గాలి అంటే వైకాపాని ఇంటికి పంపించాలి.